నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రావణి మనమైతే ప్రస్తుతం బాబు జగజీవన్ రామ్ దగ్గర భవన్ దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ పబ్లిక్తో మాట్లాడదాము అసలు ఈ భవనాన్ని ఓపెనింగ్కి వచ్చిన ఈ పబ్లిక్తో అసలు వాళ్ళ స్పందన ఏంటనేది తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మ. మీ పేరు నా పేరు నరసింహులు, మల్లెపల్లి నరసింహులు. నేను కూడా ఒక దళిత బిడ్డనే. అంటే ఇప్పుడు ఈ భవనాన్ని ఓపెన్ చేశారు కదా మీకు ఎలా అనిపిస్తోంది న్యాయం జరిగిందా న్యాయం అని కాదు, భవనము బంజరేల్స్లో భవనాలు కట్టినంటే మేము గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వాలు ఏవన్నా ఉండని, కానీ కేసీఆర్ గారు బంజరేల్స్లో భవనం కట్టినంటే అక్కడ బంజారా భవన్ కావచ్చు, కొమరం భీం భవన్ కావచ్చు, ఈరోజు బాబు జగజీవన్ రామ్ భవన్ కావచ్చు. కానీ ఆ భవనాలు కట్టినట్టు మేము సంతోషపడ్డాం. కానీ ఈరోజు ఎందుకు మరి ఆగ మేఘాల మీద రాత్రి నిర్ణయాలు తీసుకొని మా దళిత నాయకులకు ఎవరికి చెప్పకుండా ఆగ మేఘాల మీద వచ్చి ఈరోజు పొద్దున్న ప్రోగ్రాం పెట్టుకొని ఓపెన్ చేసిండు. ఎందుకు ఏంది రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయనకు తెలవాలి. కానీ ఈరోజు మా దళిత జాతిని మొత్తం అవమానపరిచినట్టుగా ఓపెనింగ్ చేసిన బిల్డింగ్. మా దళిత నాయకులు ఎంతోమంది సంఘాలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్క నాయకునికి ఇన్విటేషన్ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతూ 186 సంఘాలు ఆహ్వానం ఉంది అని చెప్పారు. ఎవరు లేరు ఇక్కడ దళిత సంఘాలు. మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, మా దళిత అధినేత అని మేము చెప్పుకునే నాయకుడు ఎటుపోయిండు? సరే, ఇంతకంటే ఇంపార్టెంట్ ఇంకేమైనా పని ఉందా? ఈరోజు ఒక బట్టి విక్రమ గారికి ఏమైనా పని ఉంటే వేరే రోజు పెట్టుకోవాల్సింది ఉండే. ఎందుకు ఆగమేఘాల మీద చేసిర్రు? రేపు ఏప్రిల్ 5వ తారీఖు నాడు బాబు జగజీవన్ రావుది పుట్టినరోజు ఉంటే ఆ రోజు పెట్టుకోవాల్సింది. ఎందుకు ఈరోజు ఆగమేఘాల మీద ఏ దళిత నాయకులకు చెప్పకుండా ఎందుకు ఓపెన్ చేసిర్రు? దళిత సమాజానికి ఈరోజు మీరు కించపరిచినట్టు దళిత సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. దళిత సమాజం కోసం మీరు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినట్టు ఈరోజు దళితులను అవమానపరిచారని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, కేసీఆర్ గారు దళిత బంజారా భవన్ కావచ్చు, కొమరం భీం భవన్ కావచ్చు, ఇక్కడ బాబు జగజీవన్ భవన్ కావచ్చు, ఎందుకోసం కట్టినంటే బంజారా హిల్స్లో కడితే ఈ జాతి విలువలు పెరుగుతాయి, జాతి విలువలు పెరిగితే ఆ జాతికి కొంచెం మేలు జరుగుతుంది అని చెప్పేసి కడితే ఈయన గారు వచ్చి ఆగ మేఘాల మీద ఏ నాయకులకు చెప్పకుండా వచ్చి దీన్ని మా అందరినీ అవమానపరిచినట్టుగా ఫీల్ అవుతున్నాం. సరే, మీరు చేసిర్రు, ఓకే. గతంలో దళితుల కోసం దళిత బంధు అని పెట్టిండు. మీరు ఈరోజు మరి మీరు దళిత భరోసాన్ని 12 లక్షలు ఇస్తామన్నారు కదా, అదన్నా ఈ భవనం నుంచి అన్నా స్టార్ట్ చేయండి. మా దళితులకు అట్లనన్నా న్యాయం జరుగుతుందేమో. కాబట్టి మీరు మాటలు చెప్పడం కాదు, దయచేసి మా దళిత జాతిని అభివృద్ధి పథంలో పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను 2 చేతులెత్తి ఒక దళిత యువకునిగా నేను అడుగుతూ ఉన్నా. కనీసం నిజమండి, నిజమే. మీరు చూస్తున్న పోస్టర్లు కావచ్చు, మీరు చూస్తున్న ఇవన్నీ కటౌట్లు మొత్తం మెయిన్ గేట్ నుంచి ఇక్కడ చూస్తే గవర్నమెంట్ కటౌట్లే ఉన్నాయండి. ఇక్కడ ప్రైవేట్ కటౌట్ లేరు. ప్రైవేట్ కటౌట్లు కాదు కదా, మొత్తం గవర్నమెంట్ బడ్జెట్ అంతా వేస్ట్ చేశారు. అందులో మరి ఎందుకు మా రాజ్యాంగం రాసిన ఈ దేశం నడుస్తున్నది ఈరోజు అంటే భారతదేశం నడుస్తుందంటే రాజ్యాంగం. దాన్ని ఎవరు రాసిర్రు? డాక్టర్ బిఆర్ మహానుభావుడు, గొప్ప వ్యక్తి. రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడానికి నోచుకోలేరు ఏంటండి ఈ కటౌట్లల్లో? ఏం ప్రభుత్వము, ఏం చేస్తారు? మీకు సలహాలు ఎవరు ఇస్తున్నారు? ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? మా దళిత జాతి నాయకుడు అంబేద్కర్ అని చెప్పుకునే మేము ఎందుకు ఈరోజు కనీసం ఒక ఫోటో కూడా మీరు పెట్టలేకపోయారు? ఇది ప్రజలకు, మీరు రాబోయే రోజుల్లో ప్రజలకు చెప్పాలి. ఇది తప్పకుండా మీరు ఆన్సర్ చేయాలి. అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టలేరు? ఇక్కడ మీ స్టేజ్ పైన పెట్టలేరు, ఈ కటౌట్లలో పెట్టలేరు. ఎందుకు అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు? దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దళిత జాతి ఈరోజు అవమానంగా ఫీల్ అవుతున్నాం మేము. మాకు ఈరోజు మీరు ఎవ్వరికి చెప్పకుండా ఆగమేఘాల మీద ఓపెన్ చేసిర్రు. మా మేము అనుకున్నాం ఈరోజు ఒక పండుగ వాతావరణం ఉంటుందేమో అనుకున్నాం. గతంలో భవనాల్లో ఓపెన్ అయినాయి పక్కన. కేసీఆర్ గారు ఒక పండుగ కాదు కదండి, మొత్తం ఎక్కడి నుంచో ఆదివాసులు బస్సులు కట్టుకొని వచ్చి ఒక జాతర టైపు ఇక్కడ ఓపెన్ అయితే ఈరోజు కనీసం ఎక్కడి నుంచో పిల్లల్ని, స్టూడెంట్స్ని తీసుకొచ్చిరండి. పబ్లిక్ మా దళిత మీరు ఒక పిలుపునియండి ముఖ్యమంత్రి హోదాలో, మేము ఎందుకు రామండి? మేము పేపర్లో, వాట్సాప్లలో ఇక్కడ ఉన్న వాళ్ళని చూసుకొని వచ్చినాం. మీరు ఒక పిలుపునిచ్చితే మేము దళిత జాతులు మీ భవన్ ఓపెన్ ఉంది అని చెప్తే మేము ఎందుకు, మా దళిత నాయకులు ఎందుకు రాకురు? ఈరోజు మా లక్షల మంది, వేల మంది వస్తారు, కానీ మీరు ఎవరికి చెప్పకుండా ఓపెన్ చేసిర్రు. ఇది మాకు అవమానం. మీరు స్టూడెంట్స్ హాస్టళ్ళలో పోయి పిల్లల్ని తీసుకొని వచ్చి జనాన్ని కూర్చొని పెట్టుకొని ఓపెన్ చేసిర్రు. ఇది మాకు బాధాకరం. వాళ్ళు రావడం మంచిదే, కానీ మాకు అందరిని ఇన్వాల్వ్మెంట్ చేయకపోవడం మా బాధాకరం. ఇది మా దురదృష్టం.